అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక భాగవతము దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు లీలగా చెప్పినటువంటి విషయం ఏమిటి అని గుర్తు చేసుకుంటూ ఉంటే, కామ క్రోధాలకు, కోపానికి, క్రోధానికి, అలాగే అత్యాశకు, కామము, క్రోధము, ఇలా అరిషడ్ వర్గాలను, అలాగే మరి లోభము, ఇలా అరిషడ్ వర్గాలు అంటూ ఉంటారు కదా, వాటిని ఎలా జయించాలో ఒక లీలగా చెప్పేవారు. ఒక లీలగా మరి శ్రీకృష్ణ భగవానుడు భాగవత దశమ స్కందంలో మనకు తెలియజేసినటువంటి మరి ఒక విధానం ఉంది. ఎప్పుడు కూడా క్రోధము ఎప్పుడు కూడా మంచిది కాదు, లోభం మంచిది కాదు. అతి లోభము, కొంతమంది చాలా వేల కోట్ల ఆస్తి ఉంటుంది, వాళ్ళు తినరు, పక్క వాళ్ళకి పెట్టదు, దాన ధర్మాలు చేయరు, అన్నదానం చేయరు, ఇంకే విధమైనటువంటి దానము చేయరు. ఇటువంటి వారి ధనమంతా కూడా ప్రభుత్వం పాలో, ఏ రాజుల పాలో, అలాగే పూర్వం అయితే రాజులు, ఇప్పుడైతే ప్రభుత్వము, ఏ రాజుల పాలో, ప్రభుత్వం పాలో, లేదా రాళ్ల పాలో, భూమి పాలో, లేదా మరి చోరులు అంటారు కదా, దొంగల పాలో అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా లక్ష్మిని ఒక దగ్గర బంధించాలని ప్రయత్నించకూడదు. కొంతైనా దాన ధర్మము, పుణ్య సేకరణ గురించి అలా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చిత్తంబవు. ఎక్కువగా ఆవేశపడి, తొందరపడి, తొత్తరపాటు పడుతూ ఉంటే వారు సాధించేది ఏమీ ఉండదు. సరికదా, ప్రశాంతతను, మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఎంత శాంతంగా ఉంటే అంత పైకి వచ్చేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. విజేతల జీవిత చరిత్ర చూడండి. ఎంతమంది ఎంత ఉడికిద్దామన్నా, ఎంత తొందర పెడదామన్నా, ఎంత భయపెట్టి బాధ పెడదామన్నా వాళ్ళు అసలు ఎక్కడా కూడా తొనకరు, వెనకరు. అలా మెల్లిగా అలా వెళ్తూ ఉంటారు. అది విజేత లక్షణము. కాబట్టి తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు, ఏదో తెలియనటువంటి ఆవేదనకు అలా లోనవుతూ ఉంటే ప్రశాంతత, మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది. ఇక మనం జీవించినంత కాలము ప్రశాంతతను కోల్పోయి సాధించేదేమిటి చెప్పండి? ఎంత ఉంటే మాత్రం సాధించేదేమిటి? జీవితంలో ప్రశాంతత, మనశ్శాంతి అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా అలా దైవ చింతనకు, మరి వ్యక్తులకు కాకుండా భగవంతునికి దగ్గరగా ఉండాలి. అలాగే అనవసరమైన మాటలకు దూరంగా ఉంటే దాదాపుగా మనశ్శాంతిగా ఉంటాము. ఎవరి గురించి విమర్శించేటటువంటి హక్కు ఏ ఒక్కరికి లేదు. ఏ జీవి గురించి కూడా ఈ ఇతర జీవి విమర్శించేటటువంటి అధికారం గాని, హక్కు గాని ఉండదు. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకండి. మన జీవితం ఏంటో మనం చూసుకుంటే చాలు అని తెలియజేస్తూ, ఎప్పుడు కూడా అరిషడ్ వర్గాలను, క్రోధము, లోభము, ఇలా ఈ అరిషడ్ వర్గాలు అంటే లోపల కూడా ప్రతి మనిషికి మృగ లక్షణాలు ఉంటూ ఉంటాయి. అంటే పక్క వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా మాటలతో ఇబ్బంది పెట్టాలి, ఏం చేస్తే వీళ్ళు బాధపడతారు, ఇవన్నీ కూడా మృగంలో ఉండేటటువంటి లక్షణాలు. ఉండటానికి మనుషులే కానీ అన్ని మృగ లక్షణాలు. ఇలాంటి మృగ లక్షణాలు ఉండేటటువంటి వారికి మనశ్శాంతి ఇక ఈ జీవితానికి రాదు. సరే కదా, మోక్షానికి కూడా అర్హత కోల్పోతూ ఉంటారు. మరి ప్రశాంత చిత్తంగా దైవ చింతనలో గడుపుతూ ఉంటే భగవంతునికి దగ్గరగా వెళ్తూ వైకుంఠ ప్రాప్తో, కైలాస ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా కనపడిన ప్రతి వారి జీవిత చరిత్రల గురించి అదేదో పురాణంలా వల్లివేస్తూ ఉంటే వారి కర్మను మీరు శుద్ధి చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. మీరెందుకు వారి కర్మను శుద్ధి చేస్తూ ఉంటారు? ఎవరైతే చెప్తూ ఉన్నారో వారికి ఈ విషయము. కాబట్టి అలా పక్కవారి పాపాలు మీరు చెప్పడం వల్ల వారి పాపాలు పోయి ఆ పాపం మీ ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరి కర్మను వారినే అనుభవించనివ్వండి. మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉంటే దైవం మీద తీసుకోండి, దైవ కార్యాల మీద తీసుకోండి అని తెలియజేస్తూ, లేదా సమాజానికి ఏదైనా మంచి పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి. స్వస్తి.